హాయ్ గాయ్స్, దిస్ ఇస్ సిద్ధు సిద్ధార్థ అండ్ ఆల్సో టు టెల్ యూ. సో ఈసారి థింగ్ ఏంటంటే ఇలా వాళ్ళ మమ్మీకి మొక్కుందంట. సో మేమందరం కలిసి ఒక టెంపుల్కి వెళ్తున్నాం, రంగస్వామి టెంపుల్ అని చెప్పేసి. మేబీ మీ అందరికి చాలా మందికి తెలిసి ఉండొచ్చు. అందువల్ల మా మమ్మీ కూడా వెళ్తుంది అనమాట. ఇప్పుడు మేమందరం అక్కడికి వెళ్తున్నాం. వాళ్ళు మాత్రం ఆటోలో వస్తారు. తిను, నేను అండ్ మా కెమెరామెన్ గణేష్ గారు కలిసి ఆ స్కూటీ మా సెనోరిటీ మీద వస్తాం. వీళ్ళ అక్క వాళ్ళ కూతురు అనమాట. చాలా క్యూట్గా ఉంటుంది. హాయ్ చెప్పు రిషిత. హాయ్. సో తిను చాలా అతి చేస్తుంది అనమాట, క్యూట్ గర్ల్. అందరు హాయ్ చెప్పండి సరే. సో టెంపుల్కి వెళ్ళే దానిలో మేము చిన్న చిన్న వ్లాగ్స్ తీసుకుంటాం, అందుకని వాళ్ళని ఆటోలో పంపిస్తున్నాం. మేము స్కూటీ మీద వస్తున్నాం. లెట్స్ గో. సో మన ఫ్యామిలీ అంతా వెళ్ళిపోతున్నారు. జనని గారు ఎదురొస్తున్నారు. బాయ్. ఓకే వస్తాం. మా గణేష్ గారు కూడా వస్తున్నాడు. రే గణేష్ రా, మనం కూడా వెళ్ళిపోదాం. ఓకే, గణేష్ గారు వచ్చేసారు. వాళ్ళ ఆటోలు వెళ్ళిపోతున్నారు. మేము నా డార్లింగ్ సెనోరిటీ మీద వెళ్ళిపోతాం. బేబీ వెళ్దామరా గణేష్? జనని గారు చలో. సిద్ధు ఎంత గుట్టిస్తున్నావు? మీరు వెనకాల ఎక్కిర్రుగా, ఫుల్ ట్యాంక్ చేపిస్తా. 100 కొట్టానా? ఒకసారి దిగండి. అదేంటి ఇందులో పోయేవా? దీంట్లో అయిపోతే దాంట్లో పోస్తా. ఎక్కండి. ఓర్ని స్వాదర్ నాయలా ఎక్కండి. ఒరే గణేష్, మేము వెళ్తా ఉన్నాము. మేబీ ఇక ఒక 1/2 అవర్ పట్టిద్ది వెళ్ళడానికి. మేడం దిగి చెప్తా. స్టాండ్ వేసారా గణేష? ఒకసారి ఈ కెమెరా పెట్టుకో. రండి గారు ఇట్రండి. చూడండి, ఇక్కడి నుంచి ఆ కొండ దాకా కనిపిస్తుంది కదా, ఆ కొండ దాకా ఈ పొలాలన్నీ మీవేనా సిద్ధు? కాదు, పొలాలు ఉన్నాయి. రండి పోదాం, టైం అవుతుంది. హే రారా గణేష, భలే ఉన్నాయి కదండి పొలాలు. రారా గణేష్ ఎక్కువ. ఏమండి జెన్నీ గారు, భలే ఉన్నాయి కదా మన పొలాలు. ఇంకోసారి పొలాల దగ్గర అక్కడే దిష్టి బొమ్మలాగా నిలబెట్టేస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కొండ దాకా మన పొలాలే. సో గైస్, అక్కడ గేట్ వేసేసారు. యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళ ఆటో పోయేటప్పుడు మాత్రం గేట్ వల్ల దరిద్రం అంటే మందే. మన వెనకాల ఉన్న వాళ్ళు అందరూ అదృష్టవంతులేం కాదు, మనం ఒక్కలం అదృష్టవంతులు అయితే సరిపోదు. వీళ్ళందరూ దరిద్రవంతులు అయిపోయారు. దాని కింద నుంచి పోతే మన టెంపుల్కి పోము, పైకే పోతాం. ఇక్కడ వాళ్ళందరూ నాకే తయారైంది. గమ్మున వెళ్ళి కొంచెం సేపు సీరియస్గా లాక్ తీస్తుంటే ఇడా. ఈ గేట్ అంది అసలు ఇంకా తెరవలేదు, ఓపెన్ అవ్వలేదు. ట్రైన్ వస్తుందంట, వెళ్ళాలి. ఈ చెట్టు కిందకి వచ్చాము. ఏం తింటారండి జన్ని గారు? 10 రూపీస్ బింగోలు ఒక 4, 5 రూపీస్ బింగోలు ఒక 5, 3 ప్యాకెట్లు ఉన్నాయి, చింతపండు, ఇంకా సాల్ట్ బిస్కెట్ ఉంది. చాలా హ్యాపీ అండి. ట్రైన్ వచ్చింది. చాలాసేపు, యాక్చువల్లీ ఒక 1/2 అవర్ ఉండింది. ఎంతసేపు ఎక్కడి నుంచి ఉందో ఏమో ఇది, ఎంతసేపటికి వచ్చేసింది. సో ఈ ట్రైన్ అయిపోయానే మేము టెంపుల్కి వెళ్ళిపోతాం. టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏం తినకూడదండి, ఓకేనా? అప్పుడే దేవుడు భక్తితో మనల్ని దగ్గరికి తీసుకుంటాడు. తినకుండా పోతే చచ్చిపోతాం. చచ్చిపోయినా సరే దేవుడి దగ్గరికి వెళ్తాం. ఓకే, గేట్లు తెరిచిండు, పోదాం పండి. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. కొంచెం ముందుకు వెళ్తే ఫారెస్ట్ ఏరియానో కదా నాకు తెలియదు, చెట్లు ఉన్నాయి కాబట్టి ఫారెస్ట్ అంటున్నాం అంతే. స్టాండ్, మళ్ళీ స్టాండ్. జన్ని గారు మీరు ఇలా రండి. ఏ గణేష్ ఇది పట్టుకో. ఏమండి జన్ని గారు రండి. ఇలాంటి పూల ఉన్న చోటలోనే మా జేజన మా నాయనమ్మ వచ్చి మంచి సాంగ్స్ వేసుకునేవాళ్ళు. నాకు తెలుసు. రావో ఈ చందమామ, ఇలాంటి సాంగ్సేనా? కాదు. చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల తట్టున పందిరిలో అందాల సందడిలో పరువాల పందిరిలో
నిన్ను నన్ను ఏకం చేసేనే ఈ మైకం అని సాంగ్ వేసుకునే వాళ్ళు యూనో. మా అమ్మలను ముందు పంపించిన నీ బండి ఎక్కిన చూడు, నా చెప్పుతా నేను కొట్టుకోవాలి. మూసుకొని బండి దిద్దురారా, ఎదవన్నారు ఎదవా. రే గణేష్, కెమెరా తీసుకురారా. నిజంగానే మా జేజన మా నాన్నమ్మ ఇది వచ్చి చల్లని రాత్రి వెన్నెల్లో చిక్కల చట్టిన మందిరంలో బండి తీరా ఎదవా. సో చాలాసేపు జర్నీ తర్వాత మేము అక్కపల్లి అనే ఊర్లోకి ఎంటర్ అయ్యాము. అక్కపల్లి అనమాట ఇదే. సో యాక్చువల్లీ నేను వెళ్ళే టెంపుల్ పేరు రంగస్వామి టెంపుల్ అని చెప్పాను, కాకపోతే దాన్ని పూర్తి నేమ్ శ్రీ నెమలిగుండ రంగస్వామి టెంపుల్ అనమాట. మేము వెళ్ళేది అక్కడే బోర్డు ఉంది, ఇటనమాట నెమలిగుండ రంగస్వామి దేవస్థానం టెంపుల్ ఇటనమాట. అది పేరు కొంచెం గుర్తుకురాలే, నెమలిగుండ రంగస్వామి. మేబీ తెలిస్తే ఎవరైనా కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇది ఆ టెంపుల్కి ఎంట్రీ అనమాట. ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది అండ్ అక్కడ టికెట్లు తీసుకొని లోపలికి వెళ్ళాలి. సో మేము టికెట్ తీసుకున్నాము, 20 రూపీస్ తీసుకున్నాడు. ఇక్కడి నుంచి మన జర్నీ గారు స్కూటీ నడుపుతానని చెప్పారు. పట్టుకోండి, ఆటో అది బోని అండి, పోతుంది. బస్సు వస్తుంది, ఆ బస్సు పోతే ఇక్కడి నుంచి మేము ఉంటామో పోతామో మాకు తెలీదు. ఆమె బండి తీసుకుంటా ఉంటుంది, నేను నడుపుతా అంటున్నారు. నడుపుతారా బాగా ఇంతకు? ఓకే చూద్దాం. సో ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్. ఆడికి వెళ్ళిన తర్వాత మేము చూస్తాము. అప్పటిదాకా ఈ మేడం గారు ఎట్లా నడుపుతారో ఏమో బండి చూడాలి. ఓకే పదండి మరి. సో బండి ఇచ్చేసాను, ఎలా దొరుకుతుందో చూడండి. జాగ్రత్త జర్నీ గారు, కింద పడితే మా అమ్మకి నేను ఒక్కనే కొడుకుని. సో బాగానే దొరుకుతుంది లేండి, అంటే 10-20 పోతుంది. 50లో పోతే మొత్తం మేము కూడా 50 పోతాం పైకి. సో జాగ్రత్త అండి, జాగ్రత్త. ఒక 5 కిలోమీటర్స్లో వెళ్ళిపోతాము. ఫైనల్లీ మేము వచ్చేసాము. అక్కడ ఒక గుడి ఉంటుంది లోపల. ఫస్ట్ అక్కడ దర్శించుకొని పైకి అటువైపు వెళ్తారు. అక్కడ పెద్ద కోనేరు ఉంటుంది. సో అది చూస్తే మీరు మ్యాక్సిమం చాలాసార్లు చూసి ఉంటారు ఆ ప్లేస్ని. కోనేరు ఇదంతా చూపి మగలి. ఇది ఫస్ట్ కోనేరు, పైన ఇంకొకటి ఉంటుంది పెద్దది. అది చూస్తే మీరు డెఫినెట్లీ చాలాసార్లు చూసాను వీడియోస్లో, చాలా వీడియోస్లో. మాత్రం బాగా రండి. అక్కడ ఫస్ట్ గుడి అనమాట. పైకి పోతే ఇంకొక టెంపుల్ ఉంటుంది. ఓకే పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. సో అక్కడ చాలా మంది జనాలు ఉండేసరికి ఫస్ట్ పైకి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత కిందికి వచ్చి టెంకాయ కొడదామని చెప్పారు వీళ్ళ మమ్మీ గారు. స్నానం చేసేసి అక్కడ ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాలి. వీళ్ళ మమ్మీ ఇక్కడ చిన్న గుడి ఉంది, అక్కడ టెంకాయ కొట్టడానికి వెళ్ళింది. అది అయిపోతే పైకి వెళ్ళేసి స్నానం చేసి వెళ్తాము. వీళ్ళు స్నానం చేస్తారు, నాకు నీళ్ళంటే కొంచెం భయం. నేను వీడియో తీస్తూ ఉంటాను, మీకు చూపిస్తూ ఉంటాను. ఓకే ఓకే. సో ఇది పైన ఉన్న టెంపుల్కి దారి అనమాట. ఇటు వెళ్తే టెంపుల్ వచ్చేసిద్ది. యాక్చువల్లీ ఈరోజు చాలా మంది వచ్చారు. ఓయమ్మ చాలా కార్లు ఉన్నాయి బాబోయ్. నేను వచ్చి దగ్గర 1 year అవుతుంది. మరి ఎంత మంది, చాలా టైం కూడా పడుతుంది. ట్రాఫిక్ అసలు ఓన్లీ సాటర్డేస్ ఉంటుంది అనమాట ఇక్కడ. ఓయమ్మ అందుకనే. సో ఇదే శ్రీ నెమలిగుండ్ల రంగస్వామి వారి టెంపుల్. ఒకప్పుడైతే ఆ పైనుంచి వాటర్ చాలా అంటే చాలా ఎక్కువ వచ్చేది. ఇప్పుడైతే అసలు అంత లేదు. బట్ చాలా బాగుంది, పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. కోతులు కూడా ప్రశాంతంగా ఉన్నాయి, వచ్చి కొరికేటట్టు ఉండేది. వీళ్ళందరిలో తినే ఒక కోతి ఈ గ్రూప్లో. సో
ఇప్పుడు ఇక్కడ స్నానాలు చేసేసి వీళ్ళు పైకి వెళ్తారు. నేను మాత్రం వీళ్ళని చూస్తూ హ్యాపీగా ఉంటా. నాకు మాత్రం నేనంటే కొంచెం భయము. స్నానం అయిపోయిన తర్వాత పైకి పోయి సో పైకి వెళ్ళి దర్శనం చేసుకొని కిందకి వచ్చి లడ్డు తీసుకొని వెళ్ళిపోతాం. ఒకసారి చూపి గణేష్ అటు మొత్తం చూపి. యాక్చువల్లీ నా వాయిస్ చిన్నగా వినపడుతుందని చెప్పేసి వెనకాల నుంచి మళ్ళీ నేనే బ్యాక్గ్రౌండ్ డబ్బింగ్ చెప్పాను. కరెక్ట్గా చూపించినావా? ఓకే ఒకసారి. యాక్చువల్లీ ఈరోజు శనివారం, ఇంతమంది వచ్చినారు కాదు, ఈరోజు ఏదో స్పెషల్ ఉన్నట్టుంది. ఈరోజు మహాకుంభమేళ అంట. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని. చాలా అంటే చాలా మంది, ఎక్కువ మంది వచ్చింది ఈరోజు. అండ్ మెయిన్లీ ఈరోజు శనివారం, ప్రపోజ్ డే. నేను వీడియో అప్లోడ్ చేసి మేము ఇక్కడికి వచ్చాము. హ్యాపీ ప్రపోజ్ డే కూడా ఈరోజు. వ్యాలంటైన్స్ డే రోజు ఈ డేస్ లో వచ్చామన్నమాట. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తామో ఏమో, అందుకనే నేను మీకు గుర్తు చేయడానికి చెప్తున్నా. ఈరోజు ప్రపోజ్ డే ఈరోజు. సో అది కంప్లీట్ చేసుకొని మేము వీడియో అప్లోడ్ చేసి ఇక్కడికి వచ్చామన్నమాట. ఓకే, పైకి వెళ్ళొచ్చేసి ఇంకా తీస్తాం. థ్యాంక్ యూ సో మచ్.